మంచిర్యాల జిల్లా మందమరి ఏరియాలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ రాకను నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేశారు. గేట్ మీటింగ్ లో నరేంద్ర మోడీ విధానాలను వ్యతిరేకించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వ రంగ సంస్థలను అంబానీకి అప్పజెప్తున్నాడని అన్నారు. ఈ నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా 2 సంవత్సరాల క్రితమే ఆ ఎరువుల పరిశ్రమను ఓపెన్ చేసి ఉత్పత్తి కూడా జరుగుతుంది. కానీ ఇవాళ జాతికి అంకితం చేస్తున్నటువంటి ఒక పూటకపు నాటకంతో మరోసారి తెరదీసి అదాని అంబానీలకు ఈ యొక్క ఎరువుల పరిశ్రమను కూడా కట్టబెట్టడానికి కుట్ర జరుగుతుంది. కనుక అన్నింటినీ గంపగుత్తగా అదాని అంబానీకి బడా పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టడానికి అన్ని గల్లపైన డిపార్ట్మెంట్ల పైన మనము ఇలాంటి కార్మిక ద్రోవులను ఎప్పటికప్పుడు ఎండగట్టకుంటే ఇవాళ ఒక్కొక్కటిగా గంపగుత్తగా పరిశ్రమలన్నీ అమ్మేసినటువంటి కుట్ర జరుగుతుందని ప్రధాన డిమాండ్ కూడా ఇవాళ పెట్టి నిరసన తెలియజేస్తున్నాం. కనుక సోదరులారా, ఐక్యతగా ఉంటేనే తప్ప మన హక్కులు సాధించబడతాయి. ఒక్కరొక్కరిగా విడిపోయి ఎక్కడో అక్కడ ఉంటే కనుక ఇలా యాజమాన్యాలు ప్రభుత్వాలు కూడా మనల్ని అణిచివేసి తొక్కి కార్మిక చట్టాలను కాలం వస్తారు. కనుక ఐక్యతతో మనందరం కలిసికట్టుగా ఉండి మన హక్కులను సాధించుకోవాలి. ఇవాళ దౌర్భాగ్యాన్ని చూడగట్టే అటువంటి నిరాశ ప్రభుత్వం కనువిప్పి కలిగి కన్ను తెరిచి ఈ నరేంద్ర మోడీ చేసేటువంటి కార్మిక సోదరులు గ్రహించాలి. ఐక్యంగా ఉండి ఒకసారి మనం నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నిదానం చేస్తూ ఐక్యంగా ఉండాలని ముందుకు వస్తాం. సోదరులారా, వచ్చిన తర్వాత నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నిదానాలు చేద్దాం.